సో డెమో వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే ఫస్ట్ అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై క్లిక్ చేస్తే ఎలైట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్ హౌ టు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని ఒక లింక్ ఇస్తే ఆ వీడియోని ఫుల్గా వాచ్ చేస్తే మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో క్లారిటీ అయితే వస్తుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే అయితే మీకు వీడియో ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వస్తుంది. ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి కొంచెం పైకి అయితే స్క్రోల్ అయితే చేయండి. సో ఇక్కడ టెస్ట్ లేయర్స్ కనిపిస్తుంది కదా, టెస్ట్ లేయర్ పై అయితే ప్లస్ మీరు ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇక్కడైతే నేను ఒక ఇమేజ్ యాడ్ చేస్తే చూడండి. యాడ్ చేసి నాకు పైన ప్లస్ మీద ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా ఇమేజ్ అయితే యాడ్ అయిపోతుంది. 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ పై ట్యాప్ చేసి మీ ఇమేజ్ అడ్జస్ట్ అయ్యేటట్టు అడ్జస్ట్ అయితే చేసుకొని బీట్ మార్క్ దాకా అయితే ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. చూసారు కదా. సో ఇప్పుడైతే వీడియో ఎండింగ్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడైతే ఒక ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, ఆ ఎఫెక్ట్ని అయితే కాపీ ద లేయర్ అయితే చేసుకోండి. ఫైల్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీ ద లేయర్ చేసుకొని ఫ్రంట్కి అయితే వచ్చేసి వీడియో ఫ్రంట్కి ఇమేజ్ పై ట్యాప్ చేసి ఫైల్ ఆప్షన్ పై ట్యాప్ చేసి సో పేస్ట్ ద స్టైల్ పై క్లిక్ చేసి ఓన్లీ కరెంట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ప్లేస్ చేసుకున్నాక ఇప్పుడైతే ఇమేజ్ని లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ డౌన్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీకు ఎలాంటి ట్రెండింగ్ వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇమేజ్ని అయితే టెస్ట్ లేయర్ కింద అయితే ప్లేస్ చేసుకోండి. సో చూసారు కదా, ఎఫెక్ట్ అయితే యాడ్ అయ్యింది కదా. సో ఇమేజ్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయింది కదా. ఇక్కడ బీట్ మార్క్స్ కనిపిస్తుంది కదా, ఆ బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే మళ్ళీ ఇమేజ్ అయితే ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తా చూడండి. ఇక్కడైతే ఈ బీట్ మార్క్ దగ్గర నుంచి ప్లస్ మీరు ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి మళ్ళీ మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న ఇమేజ్ని అయితే 3 డాట్స్ పై క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాపై ట్యాప్ చేయండి. మళ్ళీ ఇమేజ్ని అయితే ట్యాప్ చేసి బ్లెండింగ్ అండ్ ఓపాసిటీలోకి వెళ్ళి ఓపాసిటీ అయితే ఒక 10 అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. వీడియో ఎండింగ్ వరకు అయితే ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి స్క్రోల్ డౌన్ అయితే చేయండి. ఇమేజ్ లేయర్ని అయితే ఇక్కడైతే ఇమేజ్ లేయర్స్ కనిపిస్తున్నాయి కదా, వాటి కిందకైతే ప్లేస్ చేసుకోండి మీ ఇమేజ్ లేయర్ని అయితే. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మన వీడియోని అయితే షేర్ చేయండి. వీడియో ఎండింగ్ వరకు అయితే మన ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. సో చూసారు కదా ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో. ఇక్కడైతే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ సింబల్ పై క్లిక్ చేసి మళ్ళీ మీకు నచ్చిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. ఇంకో ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ సింబల్ పై క్లిక్ చేసి మళ్ళీ ఇంకో ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోయింది కదా. చూసారు కదా. ఇప్పుడైతే కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇమేజ్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి కరెంట్ ఫిల్లోకి అయితే వెళ్ళండి. ఇంకో ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ అయిపోయింది కదా. సో బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ కొంచెం పైకి అయితే స్క్రోల్ చేసి ఇక్కడ అన్ని లేయర్స్ ఇమేజ్ లేయర్స్ కనిపిస్తుంది కదా, వాటన్నిటికైతే ఇమేజెస్ ఇంతే అయితే సేమ్ యాడ్ అయితే చేసుకోండి. చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. వీడియో మీద ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. పైన కనిపిస్తున్న సింబల్ పై ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.